ఒకరిని పెళ్లి చేసుకోవాలంటేనే ఈ రోజుల్లో 100 సార్లు ఆలోచిస్తున్నారు. కానీ అతడు ఇద్దరిని చేసుకున్నాడు. మళ్ళీ ఏం బుద్ధి పుట్టిందో ఏమో ఇంకొకరు కూడా కావాలని ఏకంగా కట్టుకున్న భార్యలకే చెప్పేశాడు. పైగా తాగొచ్చి నిత్యం వేధించేవాడు. దీంతో ఆ భార్యలు కట్టుకున్న భర్తనే గొడ్డలితో అతి కిరాతకంగా చంపేసి గ్రామ శివారులో పడేశారు. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం ఏనబావి శివార్లోని పిట్టలోని గూడెంలో భర్తను ఇద్దరు భార్యలు కలిసి హతమార్చారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిట్టలోని గూడానికి చెందిన కాళీయ కనకయ్య అదే గ్రామానికి చెందిన గౌరమ్మను మొదట వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన చుక్కమ్మ అలియా శిరీషను రెండో భార్యగా పరిణయమాడాడు. వీరిద్దరికీ ఓ కొడుకు కూడా పుట్టాడు. ఇద్దరి భార్యలతో లైఫ్ సాఫీగా సాగిపోతుందని అనుకునే సమయానికే కనకయ్య మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏకంగా ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ ఇద్దరి భార్యలకు చెప్పేశాడు. పైగా భార్యలిద్దరినీ ఈ విషయంలోనే వేధించేవాడు. శిరీష తల్లిదండ్రులు జున్నుబాయి చినరాజయ్య ఈ విషయం పైన కనకయ్యను అనేక సార్లు మందలించారు. వారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో ఒక తోటకు కాపలాగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారిపైన పగ పెంచుకొని మే 18న దాడి చేశాడు. జున్నుబాయిని హత్య చేసి చినరాజయ్యను గాయపరిచి కనకయ్య గూడానికి వచ్చాడు. ఈ విషయం ఇద్దరి భార్యలకు చెప్పకుండా వారిని తీసుకొని దుబ్బాకకు పారిపోయాడు. 15 రోజుల క్రితం దుబ్బాకలో ఉన్న ఇంటికి గూడెం వాసులు వెళ్లారు. కనకయ్య అక్కడి నుంచి కూడా పారిపోయాడు. దీంతో గ్రామస్తులు గౌరమ్మ శిరీషను గూడానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కనకయ్య గూడానికి వచ్చి భార్యలిద్దరిపైన గొడ్డలితో దాడి చేయబోయాడు. ఈ క్రమంలోనే తిరిగి వారు ప్రతిఘటించారు. సర్ది చెప్పేందుకు వచ్చిన శిరీష గౌరమ్మ అన్నలు జనార్దన్ శ్రీను పైన కూడా దాడికి దిగాడు. దీంతో శిరీష గొడ్డలితో గౌరమ్మ పునాది రాయితో కనకయ్య పైన దాడి చేసి హత్య చేసేశారు. మృతదేహాన్ని పక్కనే ఉన్న దేవాదుల కాల్వలో పడేశారు. విషయం తెలుసుకున్న జనగామ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితులు శిరీష గౌరమ్మ వారికి సహకరించిన జనార్దన్ శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మన లింగాలఘనపురం పిట్టలోని గూడెం సంబంధించిన విలేలో కనకయ్య అనే అతని భార్యలు గతంలో ఉన్న గొడవల దృష్ట్యా ఈరోజు నైట్ లో 1 గంటల సమయంలో గుడ్డలతో కొట్టడం గొడవ జరిగింది. ఆ గొడవలో గుడ్డలతో తల మీద కొట్టగా అతను చనిపోయిన తర్వాత బాడీని తీసుకొచ్చి వాళ్ళ వరుసకు తల్లి అయిన దరఖాస్తు తీసుకుని కేసు చేశాను. కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నది. తర్వాత కేసు అన్ని క్లియర్గా తెలుసుకుంటాం.